ఇక మీకు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇంకా గొప్పగా ఉన్నాడు. అసెంబ్లీలో చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది ఆయన చూస్తుంటే. తెలంగాణ పోరాటం జరిగి తెలంగాణ పోరాటంలో పిల్లలు చచ్చిపోయి 100 మంది చచ్చిపోయి తెలంగాణ వస్తే మీ ఎమ్మెల్యే ఏమంటాడు తెలుసా అసెంబ్లీలో? మా సిర్పూర్ని తీసుకుపోయి మహారాష్ట్రలో కలుపుకుంటాడు అంట. మీకు ఇంత గొప్పడు దొరికింది. మీకు చదువుకున్నాడు, డాక్టరు, ఏమైనా మాట్లాడితే కొంత జ్ఞానంతో ప్రజలు ఏమనుకుంటారో సోయితో మాట్లాడనా లేదా? అందుకే గిసొంటోళ్ళు మధ్యలో ఇవాళ కాగజ్ నగర్ నలిగిపోతుంది. మీరు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, మీ మనోవేదన మొత్తం అర్థమైంది నాకు. మీ మనసులో ఉన్న మాట నాకు అర్థమైంది. దానిలో ఏం అర్థం కాకుండా ఉండడానికి ఏం లేదు. కుల్లా సాఫ్ చెప్పింది మీరు. ఇక ఫలానా ఆయన ఇట్లున్నాడు, ఇంతకుముందు మమ్మల్ని ఇంత సతాయించండి, అంతా మొత్తం నా నెత్తికెక్కింది, నాకు అర్థం కాలేదని మీరు అనుకోకూడదు. కాకపోతే నాకు ఒక బాస్ ఉన్నాడు కదా సార్కు నేను మొత్తం చెప్పాలి. చెప్పిట్లా మనోళ్ళు 400 కిలోమీటర్కి వెళ్ళి వచ్చిర్రు, ఇంత చెప్పిర్రు డీటెయిల్గా. మా వరలక్ష్మక్క కూడా చెప్పింది, ఇవన్నీ చెప్తా. చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది మళ్ళీ ఒకటి, ఇవాళ రాజకీయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రజాసేవ చేయాలనే కాంక్షతోని ఒక్కొక్కరం ఇవాళ ఒక్కొక్క పార్టీలో చేరినాక కాకపోతే ప్రజలు దయదలిస్తే, ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా ప్రజలకు సేవ చేసే భాగ్యం మనకు దక్కుతుంది. 10 ఏళ్ళు ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది, ప్రభుత్వాన్ని నడుపుమన్నారు. సరే, ఇవాళ కారణం ఏదైనప్పటికీ కాంగ్రెస్కు 5 ఏళ్ళు నడుపుమని అవకాశం ఇచ్చింది. వాళ్ళు సంవత్సరం లోపలనే అడ్డం పట్టట్టు పరిస్థితి తెచ్చుకున్నారు. కానీ ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, దాన్ని కనుక మనం ఇవాళ రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో చూపెట్టలేకపోతే, కాగజ్ నగర్లో మళ్ళీ ఒకవేళ పొరపాటున మనం గెలవకపోతే ఏం జరుగుతుంది? రేపు ఏమనుకుంటారు? వీళ్ళంతా గీడికి వచ్చిర్రు, కొంతమంది చెప్పిర్రు, కానీ వాస్తవం అట్లా లేదు, క్షేత్రస్థాయిలో పరిస్థితి అనే అవకాశం దొరుకుతుంది, సందు దొరుకుతుంది. ఆ సందు ఇవ్వద్దంటే ఏం చేయాలంటే మీరు దయచేసి ఏ మండలపోలో ఆ మండలం ఎంత కమిట్మెంట్తోనైతే గీడి దాకా వచ్చిండ్రో అంతే కమిట్మెంట్తో ఏ మండలంలో ఆ మండలం ఎవరు నిలబడ్డా సరే, నిలబడేది ఒకరికే వస్తుంది, టికెట్ ఒకరికే వస్తుంది. ఎమ్మెల్యే టికెట్ ఒకరికి వస్తే మనం 1000 మందిని కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అవుతాడు. ఆ ఒక్కళ్ళకు టికెట్ వచ్చినా నాకు వచ్చింది అనుకొని మనం కొట్లాడితేనే రేపు జెడ్పీటీసీ అయినా ఎంపీ పైన మనం లేకపోతే మళ్ళా కప్పలే తక్కడి లెక్క ఒకళ్ళు పైపోతున్నాడు, ఇంకోటి గుంజులు మూల పెట్టిండు అనుకో, మళ్ళీ అడ్డం పడతాం, నవ్వేటోళ్ళం కూడా జారిపడ్డట్టు అవుతుంది. ఎవరైతే మరి ఇవాళ మనం ఓడిపోవాలని కోరుకుంటుండ్రో, ఎవరైతే మనం గెలవద్దని కోరుకుంటుండ్రో, ఎవరైతే ప్రవీణ్ కుమార్ అక్కడికి రావద్దని కోరుకుంటుండ్రో, మరి వాళ్ళని నెగ్గేటట్టు మీరు చూస్తారా లేదా? దయచేసి ఆలోచించండి. నా ప్రార్థన మీ అందరితో. నాకు మళ్ళా మీకు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నతమైన స్థాయిలో, మీకు అత్యంత ఉన్నతమైన స్థాయిలో మీకు తప్పకుండా సేవలు అందిస్తారు. మీరు కాకపోతే ఇక్కడికి వచ్చి చూపెట్టిన కమిట్మెంట్ స్ఫూర్తి ఏదైతుందో, రేపు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్న నాయకత్వంలో కూర్చోండి, మంచిగా బ్రహ్మాండంగా కమిటీలు వేసుకొని అదే పర్ఫార్మెన్స్, ఈ జోషు, ఈ కథ ఇప్పుడు నా మీద చూపెట్టిన ఏదైతే ఉన్నదో ఆవేశం అంతా, ఆగబట్టుకున్న ఆవేశం అంతా అవుతుంది. రాత్రంతా నిద్రలేనట్టుంది, అందుకే కొద్దిగా ఆవేశం కూడా ఉంది. నేను మీ అందరితో ఇంకొకటి, మీరు పోయే ముందు మన క్యాంటీన్లోనే అందరు దయచేసి భోజనం చేసుకోవాలి. నేను కూడా వస్తాను, మా వికారాబాద్ సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళని పంపించి వస్తా. నేను కూడా వచ్చి మీతో పాటు భోజనం చేస్తా, తర్వాతనే పోతున్నాను. దయచేసి నేను మళ్ళొక్కసారి కోరుతున్నా, ప్రవీణ్ అన్నను మళ్ళీ చెప్తున్నా మీకు నేను అద్భుతంగా, ఎందుకంటే ఇంత కష్టకాలంలో నమ్మి కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి వచ్చిన అన్నను మనం తప్పకుండా మీరు ఎట్లయితే కాపాడుకుంటారో, గుండెలో పెట్టుకుంటారో అంతకంటే గొప్పగా చూసుకునే బాధ్యత నాది. కానీ మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి, కాగజ్ నగర్ను కూడా కాపాడుకోవాలని ఆయన తపన ఏదైతే ఉన్నదో దాన్ని కూడా నిజం చేయాలంటే రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో మీ సత్తా చూపెట్టండి. గులాబీ జెండా కొత్తది కాదు, కారు గుర్తు కొత్తది కాదు, కేసీఆర్ కొత్తది కాదు. ప్లస్ ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద ఇక్కడ దాకా కోపం ఉంది. మనం కరెక్ట్గా కలిసికట్టుగా కొట్లాడితే, ఇవి 5 ఏళ్ళు అలగలగుంటేనేమో ఇరిసిపారేయచ్చు. ఇట్లా ఒక్కసారి పిడికిలు బిగిస్తే, గట్టిగా గుద్దితే కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు కాగజ్ నగర్లో మాయమవుతారు. ఆ శక్తి మీకుంది. శక్తి మీ దగ్గర పెట్టుకొని నన్ను వచ్చి ఇక్కడ డామ్ డూమ్ అంటే నన్ను నడవదు. మీరు గట్టిగా గుద్ది 6 మండలాలు 7 మండలాలు 7 గెలిపించుకోరాని ఇదే భవన్లో కూర్చొని మీరు ఏం చేయాలనో అది చేద్దాం. రాజకీయం అంతా కాగజ్ నగర్ది, మీరు నిర్ణయించండి. నేను నిర్ణయించడు కాదు, పార్టీ నిర్ణయించడు కాదు. మీరు గట్టిగా అనుకుంటే, ఎక్కడోళ్ళు అక్కడ తగులుకుంటే ఇంతకంటే పెద్ద సైన్యం కూడా అవసరం లేదు. వాస్తవం చెప్పాలంటే గంగి గోవు పాలు గరిటెడైనను చాలు. అర్థమైందా? గంగి గోవు పాలు తక్కువనే ఉండొచ్చు కాక, గట్టిగా పనిచేసే వాళ్ళు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నా చాలు. ఇప్పుడు మోయిన్ చెప్పిండు, 25 ఏళ్ళు కింద పడ్డా మీద పడ్డా నేను ఇళ్ళనే ఉన్నా, ఎక్కడికి పోలేదన్నా,
పార్టీ ఆపోజిషన్లో ఉన్నా పొజిషన్లో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా ఇక్కడనే ఉన్నా నాకు పార్టీతో నేను లాభం కాలేదన్నాడు. నేను అడిగిన ఏం చేస్తావు మొయినని, ఏం చేస్తావు అంటే అన్న నేను ఒక ఫ్లై యాష్ నడుపుకుంటా, నాకు నెలకు 20-25 వేలు వస్తాయి, అందులోకెళ్ళే పార్టీకి కూడా ఖర్చు పెడతా, కుటుంబాన్ని కూడా కాపాడుకుంటున్నా అని చెప్పిండు. గిసొంటి వాళ్ళు ఉన్నాక కొద్ది మంది ఉన్నా మనకు ఫలితం వస్తుంది. దయచేసి ఫలితం దిశగా ప్రయత్నం చేయండి. ప్రవీణ్ అన్నను, కాగజ్ నగర్ను 100% రాజకీయంగా కరెక్ట్ నిర్ణయం తీసుకొని కరెక్ట్గా ముందుకు తీసుకుపోయే బాధ్యత సార్తో చర్చించిన తర్వాత నాది అని చెప్పి కూడా మీకు తప్పకుండా మీకు ప్రార్థన చేస్తూ, ముందుగా మీరు 7 మండలాల్లో మీరు గెలిచి చూపెడితే ఆటోమేటిక్గా అన్ని దర్వాజాలు బంద్ అవుతాయి. నన్ను చెప్పమంటుండు, అన్ని దర్వాజాలు అందరికి బంద్ అవుతాయి. మీరు గా పని చేసి చూపెట్టిన మొదలు నాకు. జై తెలంగాణ.